హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. మనము ఈ వీడియోలో కార్తీక మహాదీపోత్సవం సందర్భంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి కార్తీక దీపోత్సవానికి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో చూసేద్దాం. ఇది మన నెల్లూరు మూలాపేటలో ఇరుగల అమ్మవారి గుడి దగ్గర ఉండేటువంటి గణేష్ ఘాట్ రోడ్డు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్తీక మహాదీపోత్సవం అయితే జరుగుతుంది. ఈ నవంబర్ 5, 6, 7వ తేదీల్లో కార్తీక మహాదీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహారతి అన్నమాట. గంగాహారతి ఇవ్వడానికి కాశీ, ప్రయాగ, హరిద్వార అక్కడి నుంచి వచ్చినటువంటి పూజారులు వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా అయితే గంగాహారతిని నిర్వహిస్తారు. హారతి తర్వాత 108 తెప్పలతో శివాకృతి ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీపాలకు కావలసినటువంటి సామాగ్రి కూడా వీళ్ళే మొత్తం ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత సచ్చిదానంద సరస్వతి స్వామి వారు వచ్చి వారి ప్రవచనాలను మనకి అందజేస్తారు. అంతేకాకుండా అనంత శ్రీరామ్ గారు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తారు. 6వ తేదీన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నుండి విగ్రహాలు ఇక్కడికి తీసుకొస్తారు. అక్కడుండే పూజారులే వచ్చి అక్కడైతే ఏ సాంప్రదాయంతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాగే దంపతులచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపిస్తారు. 7వ తేదీన సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా స్వయంగా మన చేతులతో మనమే అక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేయవచ్చు. గణేష్ ఘాట్ రోడ్లో అయితే ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేశారనమాట. నెక్స్ట్ మన విఆర్సి సెంటర్లోనే కార్తీక మాస లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది. ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మరియు శ్రీ పండరీనాథ స్వామి వార్ల నమూనా దేవాలయాన్ని ప్రతిష్ఠించి మనకైతే దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 6, 7, 8వ తేదీల్లో ఇక్కడ వచ్చేసి స్వామివారికి రుద్రాభిషేకము, భస్మాభిషేకము, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రుద్రహోమము, శ్రీ పండరీనాథునికి లక్ష తులసి అర్చన, విశేష చండీయాగము, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము, శ్రీశైల దేవస్థాన వేద పండితులతే శివపార్వతుల శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. అంతేకాకుండా 6వ తేదీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం కూడా ఉంటుంది. 7వ తేదీ లక్ష దీపోత్సవ కార్యక్రమం పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. 8వ తేదీ ఉదయం 9 గంటలకు 501 మంది దంపతులతో సామూహికంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. నైట్ 7:30కు వచ్చేసి శ్రీ 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 రామానంద భారతీ స్వామి వారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.